ఒక్క నిమిషం నాకు కూడా అవకాశం ఇవ్వండి. నేను ఇప్పటిదాకా ఇక్కడ ఢిల్లీలో ఉన్నాను ఈరోజు. ఎస్ చెప్పండి. ఈరోజు యూరియా గురించి అనేక రకాలైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ ఏం చేసింది తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పేసి ఈరోజు జరుగుతున్నటువంటి చర్చలో ఒక్క నిమిషం అందరూ కూడా వినాలి నేను చెప్పేది. ఈరోజు అబద్ధాలకు అమ్మ కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి యూరియా పంపిణీ విషయంలో ఏమేం చేసిందో ఒక నిమిషం చెప్తా వినండి. కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరంలో రబీ సీజన్ కంటే అక్టోబర్ నుంచి మార్చి వరకు 2024 అక్టోబర్ నుంచి 2025 మార్చి వరకు తెలంగాణ రాష్ట్రానికి అవసరమైనటువంటి 9.87 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా స్థానంలో 12.47 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేసింది. అంటే అవసరానికి మించి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ యూరియాను సరఫరా చేయడం జరిగింది. అంటే 12.47 లక్షలలో మిగిలినది ఎక్కడ పోయింది? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. అంటే బ్లాక్ మార్కెట్ కి ఈరోజు తెరలేపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బ్లాక్ మార్కెట్ కు తెరలేపి ముందుగానే నో స్టాక్ బోర్డులు పెట్టి ఈరోజు కాబట్టి ఈరోజు ఇట్లా అబద్ధాలను ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఏం చేస్తలేదు అని చెప్పి ప్రచారం చేయడంలో ముందుంది తప్ప ఈరోజు రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదు. రెండోది, ఈరోజు అట్లా రబీ సీజన్ లో ఆ రకంగా ఉంటే మళ్ళా ఈరోజు ఖరీఫ్ సీజన్ లో 10.43 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అమ్మింది. 2.04 ఖరీఫ్ సీజన్ లో కూడా ఈరోజు మిగులు ఉంది. మరి ఎక్కడ పోయిందా అని అంటే అది కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్మేసిర్రు. తర్వాత ఆగస్టు 2025 రామచంద్రరావు గారు ఒక్క నిమిషం వెంకట్ నాయక్ గారు, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం వెంకట్ నాయక్ గారు, మళ్ళీ ఛాన్స్ ఇస్తాను మీకు. ఒక్క నిమిషం చెప్తున్నారు రామచంద్రరావు గారు, మీరు ప్రెస్ మీట్ చూడలేదు అనుకుంటా. ఒక్క నిమిషం బైసాబ్ ఆగు, చెప్పేసి ఆగు. వెంకట్ నాయక్ గారు, ఈరోజు 2025 ఆగస్టు వరకు 8.30 లక్షల మెట్రిక్ టన్నులలో ఇప్పటి వరకే 5.18 లక్షల మెట్రిక్ టన్నులను కేంద్రం ఆల్రెడీ సరఫరా చేసి ఉంది తెలంగాణ రాష్ట్రానికి. అంటే మొత్తంగా చూసుకుంటే ఒకసారి యూరియా మన ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి చేసినది మనకు అవసరం ఉన్న దానికంటే కూడా మిగులుగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. రైతులకు ఈరోజు రైతులకు సంవత్సరానికి వెంకట్ నాయక్ గారు ప్లీజ్, డిబేట్ డిస్టర్బ్ అవుతుందండి, ప్లీజ్ మళ్ళీ అవకాశం ఇస్తాను మీకు. ఒక్క నిమిషం, నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఇంటరప్ట్ చేయలేదు దయచేసి ప్లీజ్. ఒక్క నిమిషం మీరు మాట్లాడేందుకు వెయిట్ చేయాలి ప్లీజ్. వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం, మళ్ళీ అవకాశం ఇస్తాను మీకు. ఒక్క నిమిషం వెంకట్ నాయక్ గారు, ఒక్క నిమిషం అండి ప్లీజ్. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దళారులకు మార్కెట్లలో నో స్టాక్ బోర్డు పెట్టించి మొత్తం కూడా అక్రమ మార్గాల్లో దళారులకు ఈ రోజు యూరియాను సరఫరా చేస్తూ నో స్టాక్ బోర్డు పెట్టి ఈ రోజు రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ పైనంగా ఈ రోజు మళ్ళా కేంద్రం మీద ఈ రోజు దుమ్మెత్తేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు మనం ఖచ్చితంగా చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ రైతుల సంక్షేమం విషయంలో కానీ, రైతులకు యూరియా సరఫరా చేయడం విషయంలో కానీ, లేకపోతే రైతులకు పిఎం కిసాన్ నిధి క్రమంలో చాలా కోసం కృషి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈరోజు 2 లక్షల రూపాయలు ఏకకాలంలో మాఫీ చేస్తామని చెప్పిర్రు. చేసిరా అండి? ఈరోజు లక్షల మంది ఈరోజు బ్యాంకుల చుట్టూ మాకు రుణమాఫీ కాలేదని చెప్పేసి ఇప్పటికీ తిరుగుతున్నారు. తర్వాత ఈరోజు రైతులకు సంబంధించి మీరు 6,000 రూపాయలు వాళ్ళు ఎకరాకి ఇస్తా అంటే దాన్ని మేము 15,000 రూపాయలకు పెంచుదామని చెప్పారు. 12,000 15,000 చేస్తామన్నారు. అది కూడా చేయలేదు. ఇట్లా అడుగున ఈరోజు రైతులను మోసాలకు గురి చేస్తూ మళ్ళా పైనంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి ఈ రోజు మాట్లాడుతున్నారు. మీకు గుర్తుందా అండి? గతంలో ఒక పెద్ద మనిషి, అంటే వైఎస్ఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి క్రమంలో ఒకటి అసెంబ్లీలో మాట్లాడుతూ చెప్పారు. ఏమని? రాష్ట్రంలో ఎక్కడ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బంది వచ్చినా కానీ 108 కుయ్యి అని ఏ రకంగా అయితే వచ్చి ఆదుకుంటుందో ఆ రకంగా ఈరోజు
తెలంగాణ రాష్ట్రం కాదు, మొత్తం యావత్ భారతదేశంలో పిఎం కిసాన్ నిధి డబ్బులు టింగు 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 అని ఈ రోజు ఎన్ని వేలు 6,000 పెడతారు? రూపాయలు ప్రతి సంవత్సరానికి ఎకరాకు 6,000 రూపాయలు వేస్తున్నటువంటి గొప్ప ప్రభుత్వం ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మీరు నవ్వినంత మాత్రాన ఏం కాదు, వాస్తవాలు మాట్లాడితే మీకు నవ్వు వస్తుంది, కోపం కూడా వస్తుంది, కానీ ఈ వాస్తవాలు నమ్మాలి కదా. చేసింది చెప్పుకునేటువంటి క్రమంలో మీకు ఇబ్బంది అవుతుండొచ్చు, కానీ తప్పకుండా చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఈరోజు చెప్తున్నాము. ఒక్కటి మాత్రం వాస్తవం, ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు ఇందాక మీడియా సమావేశంలో ఎన్ రామచంద్రరావు గారు కూడా చాలా క్లియర్ ఏమని, తెలంగాణ రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ కు తెరలేసింది వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రతి సందర్భంలో మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కోసం, రాష్ట్రంలో నో స్టాక్ బోర్డు పెడుతున్నాం, రాష్ట్రంలో లేదు అని చెప్పి ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారికి మేము ఈ సందర్భంగా రాష్ట్రానికి ఒక్క నిమిషం మేడం చెప్పి నేను మీకు ఇస్తాను. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారికి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ రోజు రైతుల సంక్షేమం కోసం పాటుపడండి, కృషి చేయండి. రైతు ఏమైనా ఇబ్బందులు వస్తే మీరు ఆ ఇబ్బందులను తీర్చండి. అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి రైతులకు. ఈ రోజు ఆదిలాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్ లో మా ఎమ్మెల్యే హరీష్ బాబు గారు అక్కడ ధర్నా చేస్తున్నారు. పోడు భూముల విషయంలో సమస్యలు ఉన్నాయి, పరిష్కారం చేయమని. అవి పట్టించుకోరు. నో స్టాక్ బోర్డు పెట్టి యూరియాను బ్లాక్ మార్కెట్ లో అమ్మి అక్రమంగా సొమ్ము కాజాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ పార్టీని ఖచ్చితంగా అందరూ గమనిస్తున్నారు. అబద్ధాలు ఇక్కడ మనం ఆపాలి కాబట్టి మళ్ళీ ఎన్ని అబద్ధాలు మాట్లాడితే రైతులు కూడా ఇబ్బంది పడతారు. తెలంగాణ రైతులు ఎన్ని అబద్ధాలు మాట్లాడద్దు. నేనేమంటున్నా భాగ్యశ్రీ గారు ఒక మాట, రాజు నేత గారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు, అదేవిధంగా రాజు నాయక్ గారు కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు, నాకంటే సీనియర్ వాళ్ళు. నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. సారీ లక్ష్మణ్ గారి నుంచి నేను ఒక్క నిమిషం నేను టైం తీసుకుంటా. ఒక మాట రాజు నేత, ఇప్పుడు మీరు ఏం చెప్పారు, యూరియా మిగిలి ఉంది, ఆ మిగిలిన బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు అంటున్నారు. అంటే మిగిలితేనే బ్లాక్ ఎంత ఇచ్చారు మీరు అన్న? మీరు ఎంత ఇచ్చారు? 5.30 ఇచ్చింది చెప్తున్నా. ఇవ్వాల్సింది ఎంత? 8.30 లక్షల టన్నుల యూరియా అంటే 3 లక్షల టన్నుల డిఫరెన్స్ ఉంది. ఆ డెఫిసిట్ ని ఎంత ఫుల్ఫిల్ చేయాలని దాని మీద ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ మంత్రుల మీద ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది? ఇది ఒక పాయింట్. నేను ఇంకో మాట కూడా చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నా. ఒక మాట మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రామచంద్రరావు గారు ప్రెస్ మీట్ పెట్టిరు. రామచంద్రరావు గారు ప్రెస్ మీట్ ఇదే విషయం చెప్పిరు. రాజు నేత గారు చెప్పిన లెక్క ప్రకారం ఎట్లుంటుందంటే, ఎప్పుడైనా సరే వ్యవసాయం ఒక ఇయర్ ని మనం పారామీటర్ గా తీసుకుంటే ఫస్ట్ ఖరీఫ్ వస్తుంది, తర్వాత రబీ వస్తుంది. ఏది మనం ఆ ఇయర్ ని పారామీటర్ తీసుకోం మేడం. ఎప్పుడైతే వానలు పడితే అప్పటి నుంచి మనం దాన్ని పారామీటర్ గా తీసుకుంటాం. అప్పుడున్న రబీని ఇప్పుడున్న ఖరీఫ్ ని మొత్తం జాయిన్ చేసి మళ్ళీ ఎరువులు మిగిలిన అని చెప్పి మళ్ళీ తెలంగాణ రైతులు మిస్గైడ్ చేయడం ఏదైతే ఉందో ఇది ఎంతవరకు కరెక్ట్ కాదని మేము అంటున్నాం. మేము ఏది ప్రపోజల్ పెట్టింది 12 లక్షల మెట్రిక్ టన్నులు అయితే మీరు ఇచ్చింది ఎంత? ముఖ్య మూలికి 5.3 ఇచ్చిర్రు. సో మిగతా ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంటుంది కదా. కొంచెం ఏది మొత్తుకుంటే కొంచెం ఇస్తున్నప్పుడు తెలంగాణ రైతులకు జవాబుదారీగా ఉండాల్సిన మీరు మా మీద నెపం నెట్టడం వల్ల మీకేం వస్తుంది? ఇది ఎంతవరకు కరెక్ట్ అడుగుతుంది? నాట్ ఫేర్. వాళ్ళు ఇచ్చే కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే 6,000 రూపాయలు ఉన్నాయో అది కూడా సంవత్సరానికి ముఖ్య మూలికి 2,000 ఒకసారి ఒకే ఏకకాలంలో 6,000 ఇస్తున్నాం కదా మేడం. దాన్ని మేము ఇంకెంత గొప్పగా చెప్పుకోవాలి?